Welcome to Elsala Books News Podcast. This is the place you know what happens in the present world today. మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను కాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ఇది సరైన వేదిక. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజుల్లో జరిగే ప్రతి చిన్న మార్పు మన దైనందిన జీవితం మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తోంది కదా. అవునండి. ఒకసారి ఆలోచించండి. మనం కష్టపడి సంపాదించిన డబ్బు విలువ రోజు రోజుకు పడిపోతుంటే, ఆ బియ్యం నుంచి పెట్రోల్ దాకా ప్రతి వస్తువు రేటు ఆకాశాన్ని తాకుతుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో. మే 2026 నాటికి మన దేశం సరిగ్గా ఇలాంటి ఒక చారిత్రాత్మక ఆర్థిక సుడిగుండంలోనే చిక్కుకుంది. ఎగ్జాక్ట్లీ. వార్తల్లో మనం ఎప్పుడూ వినే ఫారెక్స్ రిజర్వ్లు, ద్రవ్యలోటు ఇలాంటి పెద్ద పెద్ద పదాల వెనుక అసలు కథ ఏమిటో ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం. యాక్చువల్లీ ఈ పదాలు వినడానికి ఏదో స్టాక్ మార్కెట్ వాళ్లకు లేదా ఎకనామిస్టులకు మాత్రమే సంబంధించినవిలాగా అనిపిస్తాయి కదా. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఉదయం తాగే టీ దగ్గర్నుంచి ప్రతి సామాన్యుడి నెలవారీ బడ్జెట్తో ఇవి డైరెక్ట్గా ముడిపడి ఉన్నాయి. ఈ 2026 ఆర్థిక సంక్షోభమనేది రాత్రికి రాత్రే ఊడిపడింది కాదు కదా. అవును, ఇది అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు, మన దేశీయ విధానాలు మరియు మారుతున్న టెక్నాలజీ ఇవన్నీ కలిపి సృష్టించిన ఒక పెద్ద తుఫాను. అబ్సల్యూట్లీ. ఇది చాలా సంక్లిష్టమైన ఇష్యూ. సో ఈ తుఫాను ఎక్కడ మొదలైంది అని చూస్తే బేసిక్గా మనం మిడిల్ ఈస్ట్ వైపు చూడాలి. అక్కడ పెరుగుతున్న ఉద్రిక్తతలు మన ఇంధన భద్రతను బాగా దెబ్బతీసాయి గదా. నిజమే. మన దేశం ఇంధనం కోసం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీదే ఆధారపడుతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ డైరెక్ట్గా మన మీద పడుతోంది. ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్లో రోజు వాడే బియ్యం ధర సడన్గా 3 రెట్లు పెరిగిందనుకోండి, నెలవారీ బడ్జెట్ మొత్తం ఎలా తారుమారవుతుందో ఆలోచించండి. ఖచ్చితంగా. వేరే అత్యవసర ఖర్చులన్నీ తగ్గించుకోవాల్సొస్తుంది. రైట్. ఇప్పుడు దేశ ఇంధన అవసరాల పరిస్థితి కూడా సేమలాగే ఉంది. కానీ నాకిక్కడ ఒక డౌట్ వస్తోంది. మనం ఎప్పటినుంచో ఆయిల్ని దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం కదా, మరి ఇప్పుడే దీన్ని ఇంత పెద్ద సంక్షోభమని ఎందుకంటున్నాం? అది చాలా వ్యాలిడ్ పాయింట్. మనం ఎప్పుడూ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, కానీ ఇక్కడ 2 విషయాలు సడన్గా మారిపోయాయి. ఒకటి, మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ వల్ల ఆ సప్లై చైన్ దెబ్బతిని బ్యారెల్ ధర ఊహించని స్థాయికి వెళ్లడం. ఓకే. ఇంకోటేంటంటే అంతర్జాతీయ చెల్లింపులు. మనం వాళ్లకు డాలర్లలో పే చేయాలి కదా. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు ధర $1 పెరిగినా మన దేశ ఖజానా మీద వేల కోట్ల భారం పడుతుంది. ఓ, అంటే మన ఫారెక్స్ రిజర్వులు, అదే విదేశీ మార్క నిల్వలు చాలా ఫాస్ట్గా కరిగిపోతున్నాయన్నమాట. అవునండి. దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల డాలర్కి డిమాండ్ పెరిగి మన రూపాయి విలువ అంతకంతకు పడిపోతోంది. రూపాయి పడిపోయిన ప్రతిసారి మనం కొనే నెక్స్ట్ బ్యారెల్ ఆయిల్కి ఇంకా ఎక్కువ రూపాయలివ్వాల్సొస్తోంది. అర్థమైంది. ఇదొక విష వలయం లాంటిదన్నమాట. చమురు ధరలు పెరగడం ఒక దెబ్బ అయితే, దానివల్ల మన కరెన్సీ పడిపోయి ఆ చమురు ఇంకా కాస్ట్లీ అవ్వడం రెండో దెబ్బ. కరెక్ట్గా చెప్పారు. దీనివల్ల గవర్నమెంట్ ఖజానా ఎంతలా ఖాళీ అవుతోందో మనకు డేటా చూస్తే తెలుస్తోంది. మార్చ్ 2027 నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ జీడీపీలో 4.6% చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు కదా. అవును, 4.6% అంటే మామూలు విషయం కాదు. అసలు ఈ నెంబర్ వెనుక ఉన్న ప్రమాదం ఏమిటి అంటారు? సింపుల్గా చెప్పాలంటే, ఒక ఫ్యామిలీ వాళ్ల ఆదాయం కంటే రెట్టింపు ఖర్చు చేస్తూ ఆ ఖర్చుల కోసం క్రెడిట్ కార్డుల మీద ఎలా ఆధారపడుతుందో ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే ఇన్కమ్ తక్కువ, ఎక్స్పెన్సెస్ ఎక్కువ అన్నమాట. రైట్. ఈ లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం మార్కెట్ నుంచి ఇంకా ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ప్రైవేట్ వ్యాపారాలకు బ్యాంకుల నుంచి లోన్లు దొరకడం కష్టమవుతుంది, వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. అవును, దానికి తోడు ప్రభుత్వం అప్పులు చేసి రోజువారీ ఖర్చులకు వాడేస్తుంటే దీర్ఘకాలిక ప్రాజెక్టులు అంటే రోడ్లు, ఆస్పత్రులు లాంటివి కూడా ఆగిపోయే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా డెవలప్మెంట్ ఆగిపోతుంది. అయితే ఇక్కడే నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ గుర్తొస్తోంది. ప్రభుత్వం దేశ ప్రజలని బంగారం కొనవద్దు అని కోరుతోంది కదా. ఇది కొంచెం వినడానికి ఆశ్చర్యంగా ఉంది. అవును, అది రీసెంట్గా బాగా చర్చల్లో నిలిచింది. ఎందుకంటే ఎకానమీ కష్టాల్లో ఉన్నప్పుడు సామాన్య కుటుంబాలు భవిష్యత్తు కోసం ఇంట్లో దాచుకునే కొద్దిపాటి బంగారం ఇంత పెద్ద దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీస్తుంది? దానికి లింక్ ఎక్కడ కుదిరింది? పైకి చూస్తే ఇంట్లో బీరువాలో ఉండే బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధం లేనిదిలాగా అనిపిస్తోంది. కానీ దీని వెనుక ఉన్న సూత్రం వేరు. మన దేశంలో మనం కొనే బంగారమంతా ఇక్కడ తయారయ్యేది కాదు.
ఓకే, అంటే ఇదంతా ఇంపోర్ట్ చేసుకుంటున్నామన్నమాట. ఎగ్జాక్ట్లీ. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఇంపోర్ట్ చేసుకునే దేశాల్లో మనదీ ఒకటి. ఆయిల్ లాగానే బంగారానికి కూడా మనం డాలర్లలోనే పే చెయ్యాలి. ఓ, అంటే మనం ఇక్కడ ఫిజికల్ గోల్డ్ ఎంత ఎక్కువ కొంటే అన్ని డాలర్ల దేశం దాటి వెళ్ళిపోతాయి. అవును. ఇప్పటికే ఆయిల్ కోసం మన ఫారెక్స్ అంతా అడుగంటిపోతుంటే ఇప్పుడు ఈ బంగారం కోసం కూడా డాలర్లు ఖర్చు పెడితే రేపు అత్యవసర మందులకి లేదా రక్షణ పరికరాలకి మన దగ్గర డాలర్లు మిగలవు. మైండ్ బ్లోయింగ్. అంటే మనం కష్టపడి సంపాదించిన రూపాయలను బంగారంగా మార్చి ఇంట్లో పెట్టుకుంటే దేశ స్థాయిలో అదొక డెడ్ అసెట్ అయిపోతుందన్నమాట. అబ్సల్యూట్లీ. అదే డబ్బు బ్యాంకుల్లో ఉంటే అప్పుల రూపంలో ప్రొడక్టివ్గా పరిశ్రమలకు వెళ్లి గ్రోత్ వస్తుంది. అందుకే ఫారెక్స్ మీద భారం మోపొద్దు అని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అర్థమైంది. ఇక్కడే అస్సలైన ట్విస్టుంది. మనం మన డబ్బంతా ఇలా బంగారంలో పెడుతుంటే విదేశీ పెట్టుబడిదారులేం చేస్తున్నారు? వాళ్ళు ఏకంగా $22 బిలియన్ మన ఈక్విటీ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకున్నారని డేటా చెప్తోంది. అవునండి, ఈ $22 బిలియన్ ఎగ్జిట్ అనేది నిజంగానే చాలా ఆందోళన కలిగించే విషయం. సడన్గా ఇంత పెద్ద అమౌంటు రాత్రికి రాత్రి ఎందుకెళ్ళిపోయింది? యుఎస్లో టారిఫ్లు, వాణిజ్య ఆందోళనలు ఒక రీజన్ అని వింటున్నాం గదా? అవును. అమెరికా వడ్డీ రేట్లు పెంచడం వల్ల పెట్టుబడులు ఎప్పుడూ సేఫ్గా ఉండే డాలర్ వైపు పరుగులు తీస్తాయి. ఇక్కడ మన రూపాయి పడిపోతోంది కాబట్టి వాళ్లకు లాభాలు తగ్గుతాయని ఒక భయం. రైట్, అది కామన్ ఎకనామిక్స్. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో మన వెనుకబాటుతనం కూడా ఒక ప్రధాన కారణం అని అంటున్నారు కదా? అవును. దీన్ని ఒక విస్తృత కోణంలో చూడాలి మనం. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏఐ అనేది ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఈవీ అనేది ఒక రవాణా పద్ధతి. వీటికి ఇంత పెద్ద మ్యాక్రో ఎకనామిక్ స్థాయి పెట్టుబడుల ఎగ్జిట్కి సంబంధమేంటసలు? ఇది కొంచెం అతిశయోక్తి కాదా? అస్సలు కాదు. ఇన్వెస్టర్స్ ఎప్పుడూ కూడా ఫ్యూచర్ గ్రోత్ని చూసి డబ్బులు పెడతారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏఐ, ఈవీల చుట్టే తిరుగుతోంది. అవును, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ గురించే డిస్కషన్. బేసిక్గా ఏఐ అనేది కేవలం సాఫ్ట్వేర్ కాదు. అది రేపటి రోజున ప్రతి ఇండస్ట్రీ ప్రొడక్టివిటీని మార్చేసే ఒక విప్లవం. దానికి పెద్ద పెద్ద డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు కావాలి. అలాగే ఈవీలకి లిథియం ప్రాసెసింగ్, బ్యాటరీ టెక్నాలజీ కావాలి. ఓకే. ఒకప్పుడు ఐటీలో మనం చూపించిన ఆధిపత్యం ఇప్పుడు ఈ కొత్త టెక్ రేస్లో చూపించలేకపోతున్నామని ఇంటర్నేషనల్ మార్కెట్ ఫీలవుతోంది. ఓహో, అంటే మన దగ్గర సరైన ఇన్ఫ్రాస్ట్రక్చరు, రీసెర్చ్ లేకపోవడం వల్ల మనం ఈ గ్లోబల్ టెక్ రేస్లో వెనుకపడిపోతాం అని వాళ్ళు భయపడుతున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఫ్యూచర్ గ్రోత్కి ఇంజిన్ లాంటి కొత్త టెక్నాలజీలు లేనప్పుడు పాతకాలపు చమురు సమస్యలతో పోరాడే దేశంలో మన బిలియన్ల డాలర్లు ఎందుకు రిస్క్ చేయాలి అని వాళ్ళు లాజికల్గా ఆలోచిస్తున్నారు. వావ్, ఇది నిజంగా కళ్ళు తెరిపించే విశ్లేషణ. అంటే మనం ఒకే టైంలో పాతతరం సమస్యలైన చమురు, ద్రవ్యోల్బణంతో ఫైట్ చేస్తూనే కొత్త తరం సవాళ్లైన టెక్నాలజీ రేస్లో కూడా చెతికిలిబడుతున్నాం. అవును, దురదృష్టవశాత్తు అదే జరుగుతోంది. సరే, ఇదంతా బిలియన్ డాలర్ల లెక్కలు బానే ఉన్నాయి. కానీ వీధి చివర కిరాణా కొట్టు నడిపే వ్యక్తికి ఈ ఏఐ రేస్తోనో ఫారిన్ ఇన్వెస్టర్లతోనో డైరెక్ట్ లింక్ ఉండదు కదా? అసలు ఈ మొత్తం సంక్షోభం సామాన్యుడి కంచంలోకి ఎలా వస్తోంది? డైరెక్ట్ లింక్ లేకపోయినా ఆ భారం చివరికి సామాన్యుడి మీదే పడుతుంది. అదే, ఇప్పుడు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు లీటర్కు ₹3 పెంచింది కదా? దీని గురించే మాట్లాడుకుందాం. అవును. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇన్నాళ్లు ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగిన భారాన్ని తామే భరించాయి. కానీ ఇప్పుడు వాళ్ల నష్టాలు ఎక్కువవడంతో రేట్లు పెంచక తప్పని పరిస్థితి వచ్చింది. అంటే పైకి చూడటానికి లీటర్కు కేవలం ₹3 కదా అని లైట్ తీసుకోవడానికి లేదు. ఇదొక ఇన్విజిబుల్ ట్యాక్స్ లేదా కనిపించని పన్ను లాంటిది. కరెక్ట్గా చెప్పారు. ఇంధన ధరలు పెరగడమనేది ఎకానమీలో ఒక చైన్ రియాక్షన్లాగా పనిచేస్తుంది కదా? ఇంధన ధరలు పెరగగానే ఓన్లీ బైక్ నడిపే వాళ్లకే ఖర్చు పెరగదు. రవాణా ఖర్చులు అమాంతం పెరిగిపోతాయి. రైతులు పండించిన కూరగాయలు మార్కెట్కి రావాలన్నా, ఫ్యాక్టరీలో తయారైన సబ్బులు మన కిరాణా కొట్టుకు రావాలన్నా అంత లారీల్లోనే రావాలి. అవును. డీజిల్ రేటు పెరిగితే లారీ కిరాయి పెరుగుతుంది. పెరిగిన కిరాయిని లారీ ఓనర్ భరించడు, ప్రొడ్యూసర్ భరించడు. అది డైరెక్ట్గా వస్తువుల రేట్ల మీద పడి చివరికి కొనే సామాన్యుడి జేబుకే చిల్లులు పెడుతుంది కదా? ఎగ్జాక్ట్లీ.
దీనివల్లే ద్రవ్యోల్బణం అదే సాధారణ ధరల పెరుగుదల మొదలవుతుంది. మరి ఈ ద్రవ్యోల్బణం సమాజంలో అందరిమీద ఒకేలా ఎఫెక్ట్ చూపించదు కదా. అవును, ఎవరి ఆర్థిక స్థితిని బట్టి వాళ్లకే. ముఖ్యంగా అసంఘటిత రంగం అంటే రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారుల మీద అత్యంత క్రూరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మ్యాక్రో ఎకనామిక్ డేటా చూసినప్పుడు ఇన్ఫ్లేషన్ 1-2% పెరిగినట్లు కనిపిస్తుంది కానీ గ్రౌండ్ లెవెల్లో వాస్తవం వేరు. రైట్. ఒక కార్పొరేట్ ఉద్యోగికైతే ఆఫీస్లో జీతం పెరుగుతుంది. అతను ఈ ఖర్చును కొంచెమైనా తట్టుకోగలడు. అవును, కానీ ఈ చిన్న చేతివృత్తుల వారు, తోపుడు బళ్లవాళ్ల ఆదాయాలు రేట్లతో పాటు పెరగవు కదా. వాళ్లు బతకడానికి కొనే నిత్యవసరాల రేట్లు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. కొనుగోలు శక్తి పడిపోయి ఫ్యామిలీస్ని పోషించుకోవడం చాలా కష్టమవుతుంది. ఇదే అసలైన ఆర్థిక విషాదం. అబ్సల్యూట్లీ. పరిస్థితి ఇంత సీరియస్గా ఉన్నప్పుడు దీనికి పరిష్కారాలెక్కడున్నాయి? పాలసీ పరంగా ఈ మంటను ఆర్పడానికున్న దారులేమిటి? ఇక్కడే రష్యా నుంచొస్తున్న చమురు పాయింట్ తెరపైకి వస్తోంది కదా. అవునండి. ప్రభుత్వం రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఉన్న ఆ మినహాయింపుల్ను అంటే వేవర్స్ని పొడిగించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అసలు ఈ మినహాయింపుల ప్రాముఖ్యత ఏమిటి? ఒకవేళ ఇవి ఆగిపోతే ఏమవుతుంది అంటారు? ఇది చాలా సెన్సిటివ్ అయిన జియోపొలిటికల్ ఇష్యూ. పాశ్చాత్య దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించినా మనకు ఉన్న కొన్ని వేవర్స్ వల్ల డిస్కౌంట్ ధరలో ఆయిల్ వస్తోంది. ఆ చౌక చమురే ఇన్నాళ్లు మన ఆర్థిక వ్యవస్థకు ఒక రక్షణ కవచంలా పనిచేసింది. ఓకే, అంటే ఆ డిస్కౌంట్ ఆయిల్ వల్లనే మనం ఇంతవరకైనా తట్టుకోగలిగామన్నమాట. అవును. ఇప్పుడు ఆ వేవర్స్ని కొనసాగించడం మనకు ప్రాణవాయువులాంటిది. ఒకవేళ ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల అవి ఆగిపోతే మనం మళ్లీ ఖరీదైన మిడిలీస్ట్ ఆయిల్ కొనాలి. అప్పుడు మన ఫారెక్స్ ఇంకా ఫాస్ట్గా ఖాళీ అయిపోయి ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది. ఇదొక కత్తిమీద సాములాంటి దౌత్య వ్యవహారమన్నమాట. అయితే ఈ మొత్తం సిట్యుయేషన్ మీద దేశంలో ఒక పొలిటికల్ డిబేట్ కూడా నడుస్తోంది కదా. మనం ఏ పక్షం తీసుకోకుండా జస్ట్ ఆ వాదనలేంటో నిష్పక్షపాతంగా చూద్దాం. తప్పకుండా. విమర్శకులు, ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ఇది కేవలం బయట దేశాల వల్ల వచ్చిన సమస్య కాదు, ఇదొక స్పష్టమైన నాయకత్వ సంక్షోభం అంటున్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే గ్రీన్ ఎనర్జీ మీద, ప్రత్యామ్నాయ వనరుల మీద ముందే ఫోకస్ చేసుంటే ఈరోజు మిడిల్ ఈస్ట్లో బాంబులు పడితే మన ఎకానమీ వణికే పరిస్థితి వచ్చేది కాదు అని. అవును, విమర్శకుల వాదన అలా ఉంటే అదే టైంలో అధికారపక్షం వాదనలో కూడా బలమైన పాయింట్సున్నాయి. వాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లు అసాధారణమైనవి కదా. రైట్. ఎవరు మాత్రం ఊహించుస్తారు యుద్ధాలొస్తాయని? ఎగ్జాక్ట్లీ. ఏ ప్రభుత్వమూ యుద్ధాల్ని, సప్లై చైన్ సమస్యలని ముందే ఊహించలేదు. ఫారెక్స్ని బ్యాలెన్స్ చేయడానికి, రూపాయిని స్థిరీకరించడానికి వాళ్లు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ షాక్ అని, ఇలాంటి టైంలో కఠిన నిర్ణయాలు తప్పవు అని వాళ్లు వివరిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఎనర్జీ అనేది దశాబ్దాల ప్రాసెస్ కదా. అవును. సో ఎవరి వాదన ఎలా ఉన్నా ఇదొక భయంకరమైన వలయంలాగా తయారైంది. ఒక సమస్యను సాల్వ్ చేస్తుంటే ఇంకోటి పుట్టుకొస్తుంది. కరెక్ట్. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అంతర్గత సవాళ్లన్నీ సాల్వ్ చేస్తూనే మన కంట్రోల్లో లేని ఇలాంటి ఎక్స్టర్నల్ షాక్స్ని తట్టుకోవడం ఒక దేశానికి ఎంత కష్టమో అర్థమవుతోంది కదా. అవును. ఏఐ, ఈవీల కోసం మనం పాలసీలు తెస్తున్నా అవి రిజల్ట్స్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది కదా. ఖచ్చితంగా. ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఎకానమీ దెబ్బతినకుండా, సామాన్యుడి జీవనోపాధి నాశనం కాకుండా చూసుకోవడం ఏ ప్రభుత్వానికైనా అతి పెద్ద పరీక్ష. నిజమే. ఈ విశ్లేషణను ఒకసారి సమ్రైజ్ చేస్తే విషయాలన్నీ ఒకదానికొకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో మనకు క్లియర్గా అర్థమవుతోంది. అవును, అంత ఇంటర్కనెక్టెడ్. ఎక్కడో మిడిల్ ఈస్ట్లో టెన్షన్ స్టార్ట్ అయ్యాయి. అవి ఇంధన సరఫరాను దెబ్బతీసి మన దగ్గర చమురు రేట్లను పెంచాయి. ఆ బిల్లులు కట్టడానికి డాలర్లు వాడటంతో ఫారెక్స్ కరిగిపోయింది. దానివల్ల ప్రభుత్వానికి ద్రవ్యలోటు పెరిగి ఇంట్లో దాచుకునే బంగారాన్ని కూడా కొనొద్దు అనే పరిస్థితొచ్చింది కదా. అవును. దానికి తోడు టెక్నాలజీ రేస్లో, ముఖ్యంగా ఏఐ, ఈవీ రంగాల్లో మన వెనుకబాటుతనం చూసి ఫారిన్ ఇన్వెస్టర్స్ భయపడి $22 బిలియన్ వెనక్కి తీసుకున్నారు. చివరకు ఇవన్నీ ఒక గొలుసుకట్టు చర్యలా మారి కిరాణా కొట్టులో నిత్యావసరాల రేట్లు పెరగడానికి దారితీశాయి. అబ్సల్యూట్లీ. ఇది గ్లోబలైజేషన్ తెచ్చిన ఒక ఊహించని పరిణామమని చెప్పొచ్చు. మనం ప్రపంచంతో ఎంతగా కనెక్ట్ అయ్యామంటే ప్రపంచంలో ఏ మూల ఎవరికి తుమ్మొచ్చినా మన ఆర్థిక వ్యవస్థకు జ్వరం వచ్చే పరిస్థితి ఏర్పడింది. కరెక్ట్. సో ఇదంతా విన్న తర్వాత ఒక బలమైన ఆలోచనాత్మకమైన ప్రశ్నతో ఈరోజు మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. తప్పకుండా.
మన ఆర్థిక స్థిరత్వం మొత్తం ఫారిన్ ఆయిల్ మీద, ఎప్పుడో పగిలిపోయే గ్లోబల్ సప్లై చైన్స్ మీద మరియు లాభాలు మాత్రమే చూసుకునే విదేశీ పెట్టుబడుల మీద మాత్రమే ఆధారపడి ఉంటే ఈ సంక్లిష్టమైన 21వ శతాబ్దంలో ఒక దేశానికి నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం అంటే ఏంటి? చాలా డీప్ క్వశ్చన్ ఇది. అవును. ప్రపంచీకరణ లాభాలు పొందుతూనే మనం బయటివాళ్ల మీద ఆధారపడటం తగ్గించుకొని స్వయం సమృద్ధి సాధించగలమా? లేక ఈ కుదుపులకి ఎప్పటికీ బలి కావాల్సిందేనా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అతి పెద్ద ప్రశ్న. నిజంగానే ఫ్యూచర్కి ఇదొక పెద్ద మేల్కొలుపు. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు అవర్ పాడ్కాస్ట్. కీప్ లిస్నింగ్ ఫర్ మోర్.